జరగాల్సినటువంటి ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి జరగాల్సినటువంటి కార్యక్రమము ముందుకు వచ్చేసి ఈ ఆలోచన కలిగేందుకు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినటువంటి మా బేతంచెర్ల మన బేతంచెర్ల సుధీరు, తర్వాత మా సమీర్, తర్వాత సిద్ధు, చందు మొదలైన వారు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మరీ అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో దేశభక్తిని పెంపొందించేటువంటి కార్యక్రమాలు, దేశ సమైక్యతను కాపాడేటువంటి కార్యక్రమాలు మీరు ముందు ఎన్నో చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ యువకులందరినీ దానికి కల్పించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహనీయుల త్యాగఫలంతో స్వాతంత్రం వచ్చింది మనకు. మనం ఇలా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని మన పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకుంటామంటే, గతంలో ఎందరో మహనీయులు వారి ప్రాణత్యాగాలు చేసి మనకి స్వాతంత్రాన్ని మనకు సమర్పించి వెళ్ళారు. వారికి ఎప్పటికీ మనం కృతజ్ఞతలై ఉంటాము. అలాగే దేశ సేవలో ఆర్మీ జవాన్లు, తర్వాత నేవీ అనుకోండి, మిలిటరీ, మిగతా అన్ని ఫోర్సులు మనకు ఎల్లవేళలా 365 days మనం ఇక్కడ ఇంట్లో కూర్చొని నిద్రపోతున్నాము అంటే, ప్రశాంతంగా నిద్రపోతున్నాము అంటే, వాళ్ళు అక్కడ ఎన్నో కష్టాలు అనుభవించి వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తూ మనల్ని సేఫ్గా ఉంచున్నారు. వాళ్ళకు కూడా ఈ సభావేదిక తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుసుకుందాము. అలాగే నిజంగా ఈరోజు అభినందనీయం. ఎందుకంటే ఇప్పుడే మనకు సత్తారు చెప్పినట్టు బేతంచెర్ల కోట అనేది నేను ఎప్పుడో ఒక 10-15 సంవత్సరాల కింద ఇట్లా ఈ రస్తాలు వెళ్ళాను. నేను తర్వాత అసలు వెళ్ళలేదు. ఇప్పుడు సుధీర్ అండ్ టీం పూనుకొని ఈ వేదికగా చేసుకొని దీన్ని గుర్తుగా ఈ ప్లేస్లో జెండావదనం చేయడం అనేది చాలా అభినందనీయం. వారి టీం కన్నా ఎవరెవరో దీని ఉన్నారో వారందరికీ మనందరి తరఫున అభినందనలు తెలుపుతున్నాము. రాబోయే రోజుల్లో దీన్ని కాపాడుకుందామని ఖచ్చితంగా మనం అందరం సమిష్టిగా కృషి చేసి దీనికి ఏ విధంగా మనం చేస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మాన్యుమెంట్ ఇది ఎప్పుడో పూర్వకాలం కట్టినది, మనకు బేతంచెర్ల గుర్తుగా ఈ కోట ఉంటుంది. కాబట్టి దీన్ని కొద్దిగా పెద్దలందరూ దృష్టి తీసుకొని దీన్ని కొంచెం కాపాడుకుంటే బాగుంటుందని ఆలోచన. అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసేందుకు సుధీర్ టీం వారికి కృతజ్ఞతలు తెలుపుతుంటూ ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున మరొకసారి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇక్కడ చేరడానికి ముఖ్య కారణం ఏంటంటే మన కోటను మనం పరిరక్షించుకుందాం. కాబట్టి మాకి సాగలంత మేము కలిసి చేస్తాం. ఇక్కడ ఉన్న పట్టణ పుర ప్రముఖులు అనుకోండి, వచ్చిన పారిశ్రామికవేత్తలు, మాజీ ఆర్మీ సైనికులు, నాయకులు, లీడర్స్, ఎవ్రీవన్ కి మా యొక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. విజ్ఞప్తి ఏంటంటే, ఈ కోటని ఇక్కడ ప్రజలు, ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్పింది ఏంటంటే, దీన్ని నీట్గా పెడితే మా పిల్లలు అక్కడ వెళ్ళి చదువుకుంటారు, కొద్దిసేపు కూర్చొని, మేము కూడా కొద్దిసేపు కూర్చుంటాం అనుకుని అంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పినది ఏంటంటే ప్రతి గ్రామము పచ్చగా ఉండాలని గవర్నమెంట్ కూడా సంకల్పించింది. కాబట్టి ఇక్కడ ఎలాంటి చెడ కార్యక్రమాలు జరగకుండా ఇక్కడ ఉన్న కాలనీ ప్రజలు ఒక చిన్న పార్కు లాగా ఇక్కడ కొద్దిసేపు వారి టైం స్పెండ్ చేసే విధంగా, ఇక్కడ ఇందాక గోపాల అంకుల్ కూడా చెప్పినట్టుగా దీనికి ఏ విధంగా అయితే నీట్గా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, అందరూ ఉపయోగించుకునే విధంగా చేస్తే బాగుంటుందని మనం ఈరోజు వచ్చాము, చేరాము, మర్చిపోయాము అన్నట్టు కాకుండా అందరి సహకారం అందించి దీనికి ఒక రూపురేఖలు తెస్తారని కోరుకుంటూ, మరి ముఖ్యంగా మన మధ్యకు వచ్చిన మన అతిథి, మన బేతంచెర్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు అమ్మ ప్రసన్నమ్మ గారు యొక్క దీని గురించి కార్యక్రమం గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు ఎక్స్ ఆర్మీ వాళ్ళు చూస్తుంటే నాకు చాలా తృప్తి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం పోరాడి వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనందరము. ఈరోజు మన మధ్యకు వచ్చి కూడా ఈరోజు కోటపేట అనేది గుర్తింపు అనేది వచ్చింది. కోటపేట అనేది గుర్తు మన సుధీర్ వాళ్ళ టీంకి అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే ఈ కోటపేట గురించి కూడా అంతా పడిపోయింది. దీని గురించి కొంచెం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కూడా బాగా ఇది చేసి ఇక్కడ ఒక గుర్తింపుగా కూడా తీసుకొని వస్తాను. అలాగే ఎక్స్ ఆర్మీ వాళ్ళు కూడా వచ్చి ఒక అప్లికేషన్ ఎమ్మెల్యే గారు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఒక రూమ్ కేటాయించాలా అని మున్సిపాలిటీ కూడా మాట్లాడినాం. అది త్వరలోనే మీకు ఒక రూమ్ కేటాయించి మీరంటూ ఒక గుర్తింపు ఉండాలి గ్రామంలో అన్నట్టుగా కూడా నేను తప్పకుండా నా సహాయ సహకారం అందిస్తాను. ఏదన్నా మీకు అవసరమైతే కూడా నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఈ ఊరికి జ్ఞాపకంగా ఈ కోటపేటను ఒక ఇదిగా నిలబెట్టించి ఇదంతా శుభ్రత చేపించి బాగా పిల్లలకు కానీ ప్రజలకు కానీ అందరికీ బాగుండేట్టు చేసి నా వంతు తప్పకుండా కృషి చేస్తానని మీ అందరికీ చేసుకుంటూ ముగిస్తున్నా. ఒక చిన్న పోస్ట్ ద్వారా ఇంత అవుతుందని నేనైతే అనుకోలేదు. రిపబ్లిక్ ఆఫ్ బేతంచెర్ల అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఒక థాట్ వచ్చింది. దాన్ని ముందుకు తీసుకెళ్ళిన సుధీర్ అన్నకు కూడా చాలా థ్యాంక్ యూ. అదేవిధంగా మన కమిషనర్ గారు ఇంత ఫాస్ట్గా చేసేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. అందరినీ పిలిచాము, అందరూ వచ్చినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. ఇంతకన్నా ఎక్కువ నేనైతే మాట్లాడలేను.
ఇంకా ఇటువంటి విషయాలు చాలా చేయాల్సినవి ఉన్నాయి మన ఊర్లో. ఇదే విధంగా మాకు సపోర్ట్ చేయండి. సోషల్ మీడియా నుంచి మేము ముందుకు వెళ్తున్నాం. నాదైతే బేదంచెర్ల వైబ్స్ అని నేను కొత్తగా స్టార్ట్ చేశాను. సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి రాజకీయ ప్రముఖులకు, ప్రముఖులకు, అదేవిధంగా ఎక్స్ ఆర్మీ సర్వీస్ మ్యాన్లకి, యంగ్స్టర్స్ పీపుల్స్కి, బేదంచెర్ల ప్రజానీకానికి ముందుగా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధానంగా కోట అనేది సుమారుగా మనకి ఈ బేదంచెర్లలో 14వ శతాబ్దంలో బేతాళుడు అనేటువంటి రాజు ఈ కోటను నిర్మించడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి చరిత్ర కావాలన్నా, ఎవరైనా తెలుసుకోవాలన్నా కానీ సరే, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా లైబ్రరీకి వెళ్తే మన ఊరి చరిత్ర, మన ఊరు పుట్టు పూర్వోత్తరాలతో సహా ప్రతిదీ కూడా మనకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది. జిల్లా గ్రంథాలయం జిల్లాలో మనకు అవకాశం ఉంటుంది. ఇంకోటి, ముందుగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరూ కూడా పెద్దలందరూ మాట్లాడారు. కానీ నేను కోరుకునేది ఏంటంటే, నిజంగా ఈ భారతదేశంలో ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు 140 కోట్ల మంది జరుగుతూ ఉన్నాయి. 140 కోట్ల మందిలో మనతో పాటు ఈ స్వేచ్ఛ వాయువులు పీల్చేటువంటి, ఈ గాలి పీల్చేటువంటి వాళ్ళు, ఈ పంచభూతాలని అనుభవించేటువంటి వాళ్ళలో సుమారుగా 40 కోట్ల మంది ఈ రోజు కూడా ఒక్క పూట మాత్రమే తిండి తింటా ఉన్నారు. నిజంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా లేదా మన ఆత్మసాక్షిగా ఒకసారి ఆలోచన చేయండి. రాబోయేటువంటి రోజులనైనా ప్రతి ఒక్కరికి 3 పూట్ల తిండి దొరకాలి. అవినీతి లేని, అసంరాజ్యం లేనటువంటి, అసమానతలు లేనటువంటి ఈ సమాజ నిర్మాణం కోసం కుల కలహాలు లేకుండా, మత కలహే, మానవత్వం పరిడవిల్లాలి. ఈ దేశంలో ప్రజలందరూ సమానమే. కులాలు లేవు, మతాలు లేవు, రాజకీయాలు లేవు, ప్రాంతాలు లేవు, వర్గాలు లేవు, భేదాలు లేవు, భాష లేదనేటువంటి తరుణంలో ఈ స్వతంత్ర వేడుకలు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే కూడా బాగుండదు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.